అయ్య బాబోయ్! సేమియా కేసరంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇదివరకు బంతి భోజనాల్లో చక్కగా ఇస్త్రాకేయంగాల్నే ఇలాగా 2 గరిటెలు సేమియా కేసరి వేసేవాళ్ళు. అప్పుడు కూరల కోసం ఎదురు చూడకుండా లపలప తినేసేవాళ్ళం. కానీ ఇప్పుడేమో 100 రకాల స్వీట్లు రావడం వల్ల ఇది కూసంత తగ్గించేశారు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే సేమియా కేసరి తిన్నంత వేరే స్వీట్లు కూడా అనుభూతి రావట్లేదు. అయ్య బాబోయ్! లేదంటే కూసంటే ఇంట్లో ట్రై చేసుకుందాం, పోయేదేముంది సేమియాలేగా పోయేది అని డేర్ చేద్దామంటే ఉట్టి సేమియాలతో పోవట్లేదు. దాంట్లో నెయ్యి వేయాలా, పంచదార వేయాలా, ఇక జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు ఓలమూలము చెప్పుకోవాలి పోవాలి. కానీ 100 రకాలు ఓపి తగ్గట్టు వేసుకోవచ్చు. మరి ఇన్ని వేసినా కూడా ఒకవేళ సేమియా కేసరి బాగాలేదనుకో, ఇక ఇంట్లో వాళ్ళందరూ రామాయణం మొదలు పెడతారు. ఇంట్లో రామాయణంతో పాటు మహాభారతం కూడా కలిపిచ్చేస్తూ ఉంటారు. ఓలమ్మో, అందుకనే లైట్ తీసుకోవడం సరిపోద్దిగా. అయ్యి బాబోయ్! మీ మాటలన్నీ విన్నానండోయ్. మీరు ఇలా లైట్ తీసుకోకుండా చక్కగా కమ్మగా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏందమ్మే నువ్వు చక్కగా కమ్మగా ఈజీగా అన్ని రకాలు ఉంటాయా? మరి ఉంటాయి కాబట్టే అంత ఈజీగా చెప్తాను. మరి బటర్తో ఎప్పుడైనా నెయ్యితో చేస్తారు చాలామంది. కానీ నెయ్యితో కన్నా బటర్ వేసి వండండి, 100కి 100 మార్కులు మీకు రాకుండా ఉండవు. ఏందమ్మే 100 మార్కులు వస్తాయా? 10 మార్కులు రావడం గొప్ప అనుకుంటే నువ్వు ఏకంగా 100 మార్కులు చెప్పేస్తున్నావు. ఎట్ట ఉండావు నువ్వు? అయినా నెయ్యితో కాకుండా బటర్తోనా? ఏంది బటర్తో వచ్చిద్దా? అయ్యి బాబోయ్! ఒక్క నిమిషం వినండి. నేను బటర్ ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ కూడా చేశాను. ఎలా తయారు చేసుకుంటారో పాల మీగడతో ఆ బటర్నే ఈరోజు నెయ్యి లేకుండా చక్కగా కమ్మగా సేమియా కేసరి చేస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మీ కుకింగ్కి మీ వాళ్ళందరూ పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. అంత కమ్మగా ఉండదు. స్టార్టింగే మీరు స్వీట్తో చేశారనుకో ఇంకా మార్కుల మీద మార్కులు. మరి ఎలా చేశానంటే 1/2 కేజీ సేమియా కేసరి చేస్తున్నానమ్మా. 1/2 కేజీ సేమియా కేసరికి మీ దగ్గర బటర్ ఉంటే ఇలాగా కట్ చేసుకుని చక్కగా అది మనకి సన్నమంట మీద వేయించుకుంటూ ఉంటే కంప్లీట్గా మనకి నెయ్యిలాగా ఫామ్ అయిపోతూ ఉండదమ్మా. ఇలా కరిగిపోద్ది. లేదు మీ దగ్గర బటర్ లేకపోతే ఇలాగా 1/2 కేజీ ప్యాకెట్కి మీరు ఖచ్చితంగా 6 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. మీరు ఎక్కువ శాతం ఇలా బటర్కే యూజ్ చేయండి అమ్మా. బటర్ టేస్ట్ వేరేగా ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. అందువల్ల మీ దగ్గర ఏది కన్వీనియంట్ ఉంటే అది వేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా బటర్ అంతా కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇలా సేమియాల్ని మీరు 1/2 కేజీ వరకు తీసుకున్నారు కదా, 1/2 కేజీ మొత్తం వేసేసుకొని ఇలా ఒక్కసారి అటు ఇటు వేయించుకుంటూ ఉండండి అమ్మ. సన్నమంట మీదే ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండాలి. మీరు సేమియాలు వేసి లైట్ తీసుకుంటే మీకు సేమియాలన్నీ మాడిపోతూ ఉంటాయి. అందువల్ల మీరు వేసిన కాంచి తిప్పుతూ ఉండాలి 5 నిమిషాల వరకు అక్కడే నిలబడి. తర్వాత ఇలాగ చక్కగా వేరే ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు నేను ఒక కరెక్ట్గా కొలత చెప్తానమ్మా. 1 గ్లాసు సేమియాలకైతే 2 గ్లాసులు వాటర్ వేయాలి. అర్థమైందా? అలాగే వేయాలమ్మా మీరు. లేదంటే ఎక్కువ తక్కువ వేసినా కూడా ఎక్కువైతే శుద్ధల్లాగా తయారైపోతే సేమియా కేసరి మీకు సలివిడిలాగా తయారైద్ది. అలాగే తక్కువ వేస్తే మనకి పంటికి మెత్తగా రాకుండా ఇలాగ క్రిస్పీగా తగులుతూ ఉండిద్ది. అందుకనే 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల వాటర్ వేయాలి కంపల్సరిగా. చక్కగా ఇలా వాటర్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో బాగా పెట్టండి అమ్మా. 2 నిమిషాల వరకు బాగా మసలాలమ్మా ఈ నీళ్ళు. తర్వాత ఇలాగా సేమియాలన్నీ వేసుకోవాలి. వేసేటప్పుడు మీరు మంట అనేది ఇప్పటివరకు హైలో ఉందిగా, ఇక సన్న మంటలోకి పెట్టేసుకోండి. ఇలా సేమియాలు మీరు ఇలాగా పైనుంచి వేస్తున్నప్పుడు కింద చేత్తో ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడే మీకు ఇలా సేమియాలు ఒకదాని మీద ఒకటి కలవకుండా చక్కగా దేని దానికి సపరేట్గా ఉండిద్ది. లేదు అన్నీ వేసేసి తర్వాత తిప్పచ్చులంటే మీకు శుద్ధలాగా తయారైద్దమ్మా. అన్నీ ఒక ఉండలాగా తయారైపోద్ది. తర్వాత కలుపుకున్నప్పుడు చాలా కష్టపడతారు. అందుకే మీరు సేమియాలు వేసేటప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అక్క ఏందక్క ఉన్నట్టుండి ఈ కలర్ ఏంటి ఇలాగా పసుపు రంగు కలర్ ఏమైనా వేసావక్క అని అంటే, లేదమ్మా నేను ఆల్రెడీ బటర్లో కూసంతా పసుపు వేసాను. మీకు ఆల్రెడీ వీడియో చేశాను కదా, ఆ బటర్ కొంచెం మనకి కలర్ఫుల్గా ఉండటానికి ఇలాగ లైట్గా పసుపు వేయడం వల్ల ఇప్పుడు బటర్తోనే కదా నేను చేసింది, మరి సేమియాలు కూడా బటర్లోనే కదా వేయించాను, అందుకే కలర్ వచ్చిందమ్మా. అంతే తప్ప నేను ఫుడ్ కలర్ కూడా వాడలేదు. ఇలాగా పసుపు వల్ల ఈ కలర్లో వచ్చింది. దాన్ని చూసి కంగారు పడక్కర్లేదు. చక్కగా ఇలా
మనం సేమియాలు మొత్తం ఇలా కలిసిన తర్వాత కూసంత మెత్తగా రాగానే ఇమీడియట్గా ఒక 6 యాలకులు ఇలా దంచుకొని ఇలా వేసుకోండమ్మా. ఇప్పుడు మీరు ఇలా కలుపుతూ ఉండాలి. ఈ యాలకుల పౌడర్ వేయంగానే మనకి స్మెల్ అనేది బాగా వచ్చిద్దమ్మా. ఇలా చూసారా, మనకి శుద్ధం లేకుండా పర్ఫెక్ట్గా ఏ సేమియా ఆ సేమియా సపరేట్గా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి అమ్మా, సేమియాలు ఉడికినాయా లేవా అని. చూసారా, నాకు పర్ఫెక్ట్గా మెత్తగా తయారైంది. మరీ మెత్తగా కాదు, ఇలాగా ఒక 95% మనకి పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు ఆ 5% మనం ఏం చేయాలంటే షుగర్ అనేది వేసుకోవాలి. మరి షుగర్ ఎంత వేయాలంటే మీరు ఒక గ్లాస్ సేమియాకి 1 గ్లాసు షుగర్ మాత్రమే వేయాలమ్మా, కరెక్ట్ కొలత. మీరు ఒకవేళ షుగర్ అనేది కూసంత ఎక్కువ తినేవాళ్ళైతే 1 గ్లాసున్నర ఎక్స్ట్రా వేస్తే ఏమైద్దిలే అని ఆలోచించుకుంటే తీపి ఎక్కువ అయిపోద్దమ్మా. మనకి 1 గ్లాస్కి 1 గ్లాసు షుగర్ సరిపోద్ది, అంతే తప్ప ఎక్కువ వేసినా మీరు తినలేరు, అలాగే తక్కువ వేసినా స్వీట్ తింటాం అనే ఫీలింగ్ కూడా అవరమ్మా. అందుకే నేను ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా రెండోసారి వేసుకోకుండా ఇలా కరెక్ట్ కొలతతో చెప్తానమ్మా. చక్కగా ఇలా పంచదార కూడా కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయిన తర్వాత సేమియా కేసరిలో కంప్లీట్గా కలిసిపోయిందా. ఇప్పుడు మీరు ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి. మీరు ఆప్షన్ వరకే అమ్మా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వేసుకోండి. ఫుడ్ కలర్స్లో బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి కదా, గ్రీన్, ఎల్లో, ఇలా రెడ్, ఇలా మీకు కలర్స్గా తినాలనుకుంటే ఇలా కలర్స్ ఉన్నాయమ్మా. లేదు మాకు నేచురాలిటీ కావాలంటే నేను ఆల్రెడీ పసుపేసి ఇలా మీకు బటర్ లాగా చేశాను కదమ్మా, ఇలా ఉంచుకుంటే మీకు లైట్గా పసుపు రంగు కలర్లో ఉండిద్దమ్మా. మనకి అదైతే అసలు ప్రాబ్లం ఉండదు. కానీ కళ్ళకి మనకి చూడడానికి అట్రాక్టివ్ ఉండాలంటే ఎక్కువ శాతం ఇలాగా రెడ్ కలర్ అయితే బాగుండిద్దమ్మా. అందుకే నేను కూసంతా రెడ్ కలర్ వేసాను. చక్కగా ఇలా ఓవరాల్గా కలుపుకున్నానమ్మా. ఇలా ఒక 5 నిమిషాల వరకు దగ్గర పడేంత వరకు కలుపుకున్నాను. ఈ విధంగా కొంచెం దగ్గర అయిన తర్వాత సేమియా కేసరి అనేది ఇక మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చమ్మా. మీరు స్టవ్ ఆఫ్ చేయగానే ఇంకొంచెం లూజ్గా ఉన్నది లైట్గా టైట్గా అయ్యిద్ది. అందువల్ల ఈ విధంగా ఉన్నప్పుడే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అక్క ఇన్ని వేసావు కదా, మరి జీడిపప్పులు బాదం పప్పులు ఏమి వేయలేదంట అక్క అని అంటే ఫస్ట్ మీకు కంప్లీట్గా వీడియో చూపించాలి కదమ్మా. ఇలాగా సేమియా కేసరి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమి లేకపోయినా ఇలాగే చేసుకోవచ్చు. ఇలా చేసినా మనకి సేమియా కేసరి పర్ఫెక్ట్ అని టేస్ట్ ఉండిద్దమ్మా. మీరు డ్రై ఫ్రూట్స్ వేస్తేనే సేమియా కేసరి అయ్యిద్దని మాత్రం అనుకోవద్దు. ఇలాగా పంచదార, సేమియా, తర్వాత ఇలాగ బటరో లేదంటే నెయ్యో, ఇలా యాలకులు ఉంటే సేమియా కేసరి అయిపోద్ది. ఇప్పుడు ఈ సేమియా కేసరిని ఇలాగా నేను ఎప్పుడు ఇలా బౌల్లో వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదమ్మా. మన పిల్లలు అసలే హాలిడేస్లో ఇంట్లో ఉన్నారు, వాళ్ళకేమో అట్రాక్టివ్గా ఉండాలి. తినే తక్కువ, హడావడి ఎక్కువ మా వాళ్ళకి కూడా. అందుకనే వాళ్ళకి కూడా కొంచెం అట్రాక్టివ్గా తినేలాగా ఉండాలని ఇప్పుడు ఇలాంటి షేప్ ఉన్న లవ్ సింబల్ లాంటిది ఇలా బౌల్స్ నేను ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ ఇచ్చుకున్నానమ్మా. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకి డిఫరెంట్గా పిల్లలు రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇలాగా డిఫరెంట్గా వాళ్ళు నచ్చేలాగా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటారమ్మా. చక్కగా ఇప్పుడు ఈ సేమియా కేసరి కూడా ఇలాగా మీకు నచ్చిన షేప్ లాగా ఇలా వేసుకొని ఇక చూసారా, మనకి ఏ సేమియా సపరేట్గా ఉన్నట్టుగా ఉందా, అలాగే మీకు చూడడానికి కూడా పర్ఫెక్ట్గా ఉందా. ఎప్పుడు రెగ్యులర్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి. ఇప్పుడు మరి దీనిపైన కొంచెం అట్రాక్టివ్ ఉంటే బాగుంటుంది కదా, అందుకనే కూసంత డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటున్నానమ్మా. ఇలా ఒక కడాయి తీసుకొని ఇలా సన్నమంట పెట్టుకొని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు 2 నిమిషాలు వేగిన తర్వాత నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇక కిస్మిస్లన్నీ వేసుకోండి. మీరు ఇలాగా కిస్మిస్లు అనేది మీరు దోరగా ఒక 2 నిమిషాల వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండమ్మా. లేదంటే బాగా వేయించుకుంటే నల్లగా మాడిపోతూ ఉంటాయి, అందుకే కిస్మిస్లు తొందరగా ఎగుతాయమ్మా. మరి మీ దగ్గర జీడిపప్పులు ఉన్నా, బాదం పప్పులు ఉన్నా, పిస్తాలు ఉన్నా ఏమైనా వేసుకోవచ్చు. మరి నాకేమో ఇంట్రెస్ట్గా మా పిల్లలు కూడా కిస్మిస్లు అంటే బాగా ఇష్టంగా తింటారమ్మా, అందుకే వీటితోనే సరిపెడుతున్నాను. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత గోల్డ్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా మీరు చేసిన సేమియా కేసరి మీద ఇలాగా అట్రాక్టివ్గా డెకరేషన్గా చేసుకోండమ్మా. మీకు పిల్లలు ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఇలా ఎప్పుడు కేకులు అవి కాకుండా ఇలా కూడా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా మీ ఇంట్లో కూడా 100కి 100 మార్కులు ఇచ్చేలాగా ఉండిద్దమ్మా. సరేనా, తీపికి తీపి ఉండిద్ది, అట్లాగే మీరు ఎక్కువగా మనం అర్రే క్రిస్పీగా ఉందే ఈసారి కుదరలేదు అనే మాట కూడా రాదమ్మా, అంత టేస్టీగా ఉండిద్ది.
అది కాకుండా మీరు మెయిన్గా బటర్ వేసి ఇలా ట్రై చేస్తారు కదా, చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి అమ్మా. నెయ్యితో చాలామంది రెగ్యులర్గా చేస్తుంటారు, అలా కాదు, బటర్తో ఒక్కసారి ట్రై చేయండి. అప్పుడు దాని వేరియేషన్ దీని వేరియేషన్ మీకు క్లియర్గా అర్థమైద్ది. సరేనా? మరి మీకు నచ్చిందా? మరి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా తిన్నారు. మరి మీకు కూడా డెఫినెట్గా నచ్చిద్దని కోరుకుంటున్నానమ్మా. వెళ్ళరానా? రేపు పొద్దునకల్లా మీకు ఇష్టమైన డిష్ వచ్చిద్దమ్మా. మరి బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైకు, షేరు, ఒక సబ్స్క్రైబ్ మీకు నచ్చినట్టయితేనే. బాయ్ అమ్మా.